రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అన్న జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు ఓ తోడు. ఫుట్పాత్ల మీద అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, టేలర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు. లాయర్లకు కూడా లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి, ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా, ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఆ పేదవాడికి గ్రామానికే వచ్చే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడపడుతూ అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని జల్లెడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో అక్కడే మరో 4 అడుగులు కనిపిస్తే 4 అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఈ ఫోన్ను ఇలా షేక్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైంది అక్క అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా.
14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశాడంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెట్టారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేసిందంటాడు. మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా 14 ఏళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే, ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి చూద్దామా అన్న? ఒక్కసారి చూద్దామా తమ్ముడు? ఒక్కసారి చూద్దామా అక్క? ఇది